హాయ్ అండి. చాలా తక్కువ టైంలోనే సింపుల్‌గా ఏదన్నా స్వీట్ తినాలి అనిపించినప్పుడు సింపుల్‌గా, టేస్టీగా ఈ గోధుమ రవ్వ స్వీట్ చేసి పెట్టండి పిల్లలకి కానీ, చాలా ఇష్టంగా తింటారు. ఈ గోధుమ రవ్వ స్వీట్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ 2 స్పూన్లు నెయ్యి తీసుకొని, ఒక గ్లాస్ వరకు గోధుమ రవ్వ తీసుకోవాలి. గోధుమ రవ్వని చక్కగా ఇలా ఎర్రగా ఈ కలర్ మారేంత వరకు ఇలా తెల్లగా వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు గోధుమ రవ్వ వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీని స్టవ్ మీద పెట్టేసేసుకొని 3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. 3 గ్లాసుల వరకు నీళ్లు పోసేసుకొని ఒక యాలుక్కాయని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. మీకు యాలుక్కాయ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే ఆప్షన్ మీ ఇష్టం అది. ఇప్పుడు నీళ్లు మరిగేలోగా కొంచెం ఫుడ్ కలర్ తీసుకొని కొంచెం నీళ్లు కలిపి పక్కన పెట్టేసేసుకుందాం. నీళ్లు తెరలు మరిగేటప్పుడు ఇలా ఒక గ్లాస్ వరకు పంచదార వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఇంకొక అర గ్లాస్ వరకు కూడా వేసుకోవచ్చు. పంచదార బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. నీళ్లు బాగా మరిగి పంచదార కరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గోధుమ రవ్వను కూడా వేసేసి బాగా మెత్తగా ఉడికించేసుకోవాలి. మనం ముందే పంచదార వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మెత్తగా ఉడికించేసుకోవాలండి. మూత పెట్టి తీసి ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు గోధుమ రవ్వ బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఈ ఫుడ్ కలర్ కూడా వేసేసి కలిపేసేసుకోవాలి. అలాగే ఇంకొక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసేసి ఒకసారి కలిపేసేసుకోవాలి. అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ రెసిపీని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసుకుందామండి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఇంకో చిన్న బాండీ పెట్టేసేసుకొని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం పలుకులు వేసి వేయించుకోవాలండి. అలాగే కిస్మిస్లు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ స్వీట్లోకి జీడిపప్పు, బాదం, కిస్మిస్ పలుకులు వేసి బాగా కలిపేసేసుకోవాలి. ఇది కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ నిండా నెయ్యి రాసేసుకొని ఇలా మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ మొత్తాన్ని ప్లేట్లోకి స్ప్రెడ్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే, లేదా చిన్న చిన్న లడ్డూల్లా చేసుకున్నా చాలా బాగుంటుంది. నేను ఇలా స్క్వేర్ మోడల్లో కట్ చేశాను అనమాట. మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా తక్కువ టైంలోనే అయిపోతుంది. అలాగే ప్రసాదానికి కూడా ఈ స్వీట్ చేసుకోవచ్చు. పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఏదన్నా సరే అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఈ రెసిపీ ట్రై చేసి పెట్టండి పిల్లలకి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా ఎలా పీసెస్గా వచ్చేసిందో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Thank you.